హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RT తెలంగాణ వంటలు అండి. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ. మేము చాలా వరకు చేసుకుంటామండి. దొండకాయ పులుసు, దొండకాయ టమాటా కర్రీ, మసాలా పెట్టి ఇంకా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ముందుగా నేను వచ్చేసి దొండకాయలు తీసుకున్నాను. తర్వాత వీటిని వచ్చేసి వాష్ చేశాను. అలాగే దొండకాయలు కట్ చేసేటప్పుడు మనకు వాటికి ఉన్న జిగురు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం సాల్ట్ ఇంకా వెనిగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అవి చేతులకి అంటుకోకుండా ఉంటాయి. మీరు కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. నేనైతే అలానే చేస్తాను దొండకాయలు కట్ చేసినప్పుడు, ఎందుకంటే జిగురు అనేది అంటుకుంటుంది కదా. నేను వచ్చేసి దొండకాయల్ని ఇలా పొడవుగా కట్ చేస్తానండి. నాకు రౌండ్గా కట్ చేయడం అంత ఎక్కువగా ఇష్టం ఉండదు, అందుకే ఇలా పొడవుగా కట్ చేశాను. తర్వాత స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టుకొని ఇందులో వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. దొండకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలి అంటే ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్స్లో కానీ. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను ఎల్లిగడ్డ వేసాను అండి. దొండకాయలలో ఎల్లిగడ్డ ఫస్ట్ వేసామనుకోండి, ఆ ఫ్లేవరే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపితే తొందరగా గోల్తాయి అంటే కూడా ఫ్రై అయినట్టే మీనింగ్ అండి. మొన్న ఎవరో కమెంట్స్లో పెట్టారు. ఇంకా ఇలా గోలిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఇవి ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి గోలిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే పసుపు కూడా యాడ్ చేశాను. ఇందులో మీరు కావాలి అంటే మునగాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇవే కాదు ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే రెసిపీస్ షేర్ చేస్తున్నాను. ఎవరు ఏమీ అనుకోకండి, స్నాక్ రెసిపీస్ షేర్ చేస్తలేదు రమ్యక్క అనేసి కొంతమంది ఫీల్ అవుతున్నారు. నేను త్వరలోనే షేర్ చేస్తాను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి అండి. నేను దొండకాయలు వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా, అందులో సగం మాత్రమే తీసుకున్నాను. దొండకాయ ఫ్రైకి అయితే పూర్తిగా తీసుకునేదాన్ని. ఇంకా దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి అండి. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఈరోజు 2 టమాటాలు యూస్ చేస్తున్నాను. ఎక్కువగా వేయకండి, టమాటాలు పుల్లగా అవుతుంది. మనం చేసిన ఈ కర్రీకి అయితే 2 టమాటాలు సరిపోతాయి ఫ్రెండ్స్, ఓకేనా. మరీ ఎక్కువగా వేసుకుంటే టమాటాలు కూడా టేస్ట్ అనేది పోతుంది. పులుపు ఎక్కువ యాడ్ అయ్యి కర్రీ టేస్ట్ తీసేస్తుంది అండి. అందుకే ఎక్కువగా వేసుకోకండి ఫ్రెండ్స్, కొద్దిగానే వేసుకోండి. ఇంకా టమాటా ముక్కలు కోసేంతలోపు దొండకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయండి. మధ్యలో కలుపుతా ఉన్నాను. సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం దొండకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అండి. అంటే దొండకాయ ముక్కలు సగం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నారనుకోండి, టేస్ట్ బాగుంటుంది. దొండకాయలు కూడా ఫ్రై అయ్యి అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఇలా టమాటా ముక్కలు వేసి కలపకుండా నేను మూత పెట్టాను అండి. మూత పెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేశాను ఈ టమాటా ముక్కల పైన. ఎందు గురించి అంటే సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా గోల్తాయి ఫ్రెండ్స్, అంటే ఫ్రై అవుతాయి. అందుకోసం నేను సాల్ట్ వేసి ఎప్పుడు ఫ్రై చేస్తాను టమాటా ముక్కల్ని. చూసారా, టమాటాల ముక్కలకి వెళ్ళి నీరు రావడం కూడా చాలా తొందరగా స్టార్ట్ అవుతుందండి ఉప్పు వేయడం వల్ల. ఇంకా మనకు కొద్దిగా నీరు వచ్చినట్టు అనిపించింది అనుకోండి, ఇలా టమాటా ముక్కల్ని, దొండకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి ఇంకా స్టవ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 5 to 10 minutes ఫ్రై అవ్వనివ్వండి ఫ్రెండ్స్. అంత లోపల మన టమాటా ముక్కలు దాదాపు చాలా వరకు మగ్గుతాయి అండి. టమాటా ముక్కలు ఇంకా తొందరగా మగ్గాలి అంటే ఏం టిప్ పాటించాలి అనేది మీకు నేను త్వరలోనే చెప్తాను, తొందరగా ఉడకడానికి. తర్వాత ఇందులో కొద్దిగా కారపొడి వేసుకోవాలి అండి. మేము దాదాపు పచ్చిమిర్చి, కారపొడి 2 యాడ్ చేసుకుంటూ కర్రీస్ ప్రిపేర్ చేస్తాను. మీ అందరికీ తెలుసు కదా, ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, మనం స్పైసీగా తినకుండా బాగుంటుంది అన్నట్టు. తర్వాత ఇందులో ఉప్పు, అలాగే ఇది వచ్చేసి పచ్చి ధనియాల పొడి అండి, వేయించిన ధనియాల పొడి కాదు. ఇంకా మసాలా కర్రీస్ కూడా మీకు త్వరలోనే వస్తాయి. తర్వాత వెజ్ బిర్యానీస్, నాన్ వెజ్ బిర్యానీస్ నేను త్వరలోనే షేర్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం సింపుల్ వీడియోస్, సింపుల్ రెసిపీస్ షేర్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి, ఓకేనా. ఇలా ఉప్పు, కారం, మసాలా వేసి కలిపి మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. మనకు ఇందులోకి వెళ్ళి ఆయిల్ ఇలా కొద్దిగా పైకి పేరేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మన ఉప్పు, కారం అనేది కర్రీకి పట్టినట్టు మనకు తెలుస్తుంది, ఓకేనా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేశాను. ఈ ప్యాన్ వేడికి, ఆ దొండకాయ ముక్కల వేడికి కొత్తిమీర కూడా చాలా వరకు ఫ్రై అవుతుంది. ఇంకా చూసారు కదా,
మీరు కావాలి అంటే కలుపుకోవచ్చు. నేను ఒకే దగ్గరే ఉంచాను ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో కొద్దిగా ఉమ్మగిలినట్టు అవుతుంది అనేసి అలానే పెట్టాను. ఓకేనా. కర్రీ ఒకసారి బాగా కలుపుకొని రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు చపాతీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. చపాతీలోకి దొండకాయ ఫ్రై అయితే చాలా సూపర్గా ఉంటుంది. దొండకాయ మసాలా కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. అవి మీకు త్వరలోనే వస్తాయి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ షేర్ చేశాను నేను, దొండకాయ టమాటా కర్రీ. అలాగే ఈరోజు ఇలా రైస్లోకి సర్వ్ చేశానండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. ఇంకా కర్రీసే చూపిస్తున్నాను అనేసి ఎవరు ఏమీ అనుకోకండి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనేది మీ అందరికి తెలుసు కదా, అందుకే నేను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను. ఇలా రైస్లో కలుపుకొని వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి. ఎంత తింటారో మీకే తెలియదు అసలు, అంత బాగుంటుంది ఈ దొండకాయ టమాటా కర్రీ అండి. బాయ్ ఫ్రెండ్స్.